రెండేండ్ల సంది బాపు బాయ్కాడనే ఉంటుండు. ఆడికించి లీడర్లకు సలహాలు సూచనలు చేస్తుండు. అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని బాయ్కాడ షెట్ కింద కూర్చొని మతలబ్లు పంపిస్తుండు. బాపును చూడాలని ఎవరికన్నా అనిపించినా బాపుకు ఎవరినన్నా చూడబుద్ధి అయినా బాయ్కాడికి పోవాల్సిందే అన్నట్టు రాక మొన్నొచ్చి తెలంగాణ భవన్లో మాట్లాడిండు కదా. ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళను బాయ్కాడికి పిలుచుకుండట. మరి ఎసొంటి ముచ్చట్లు చెప్పిండు ఏందనేటిదంతా ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. బాయికాడ మల్లోపాలి మీటింగ్ పెట్టిండు బాబు. ఆవు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రులతో మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కార్ పార్టీ లీడర్లను ఎర్రబెల్లిలో ఉన్న బాయికాడికి పిలుచుకున్నాడు సారు. అందరిని చుట్టు కూర్చోబెట్టుకుని పూసకూర్చిండు మాజీ మంత్రులకు. ముచ్చటంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మీదనే నడిచిందట. కార్ పార్టీ ముఖ్య లీడర్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు సుతో వచ్చారు మీటింగ్ కు. ఎక్కడెక్కడ మీటింగులు పెట్టాలి, ఎప్పుడెప్పుడు సభలు పెట్టాలి, వచ్చే అసెంబ్లీ మీటింగ్ లో ఎట్టెట్ట మాట్లాడాలి, గోదావరి కృష్ణా నీళ్ల పంచాయతీలో ఎట్టెట్ట కొట్లాడాలనేటి ముచ్చట్లన్నీ మాట్లాడిండట సారు. అంతేకాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను షై పార్టీ సర్కారు ఆగం చేస్తుందని గరమైండు కూడా పాత సీఎం సారు. ఇదిట్టుంటే ఇటు సందు దొరికితే చాలు సర్కారును 6 బార్ రాసుకుంటారు కార్ పార్టీ వాళ్ళు. అరే 2 ఏళ్ళకెళ్ళి ఏం చేసినారు అయ్యను అంటే లాగుల తొండలిడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గిదా భాష, మాకు రాదా భాష మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చెయ్యి. రోజు ఏడ్చుడు ఎందుకు? కొడంగల్లులో పెట్టిన మీటింగ్ లో సీఎం సార్ మాట్లాడిన దానికి నారాజ్ అయినట్టున్నాడు రామన్న. మా నాయనను గన్ని మాట్లాడవా అన్నట్టు మాట్లాడుకొచ్చిండు గీ తీరుగా. మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమైనా పై నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కళ్ళబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్ కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానన్నాడు. ఇదిట్ట నడుస్తుండగానే ఇటు షై పార్టీ వాళ్ళకి ఇట్లా అనబట్టింది. మీ చెంప పైన చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు పుట్టినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో పొదుపులో పెట్టుకోండి. అంతేకాదు హరీష్ రావును కేటీఆర్ ను బిగ్ బాస్ లకు తీసుకోవాలని సినిమాల హీరో నాగార్జునకు ఉత్తరం రాసినట్టు కూడా ఈ మెట్టు సాయి కుమార్ అనేటి అన్న. ఏం బిగ్ బాసో ఏం పాడో గాని తెలంగాణలో లీడర్ల నడుమ పంచాయతీలు మాత్రం చిన్నగా లేవుపో. మేడారం సమ్మక్క జాతరకు ఇంకా సరిగ్గా నెల రోజుల టైమే ఉంది. ఆయన కూడా ముందస్తు మొక్కులు అని చెప్పి వేల సంఖ్యల భక్తులు పోతూనే ఉన్నారు. తల్లులను కొలుసుకొని వస్తూనే ఉన్నారు. అట్లా జాతర దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల సంఖ్య ఇగింత ఎక్కువే అవుతుంది. మరి గద్దెల కాడ భక్తుల తాకిడి ఎట్లుంది? జాతర పనులు ఎందాకొచ్చినాయి? వరుస సెలవులు చేయంగా కడమ గుళ్ల పొంటి భక్తుల రద్దీ ఎట్లెట్లుందో అంత మునం పెట్టి అరుసుకున్నద్దాం పార్రి. మేడారానికి భక్తుల తాకిడి గట్టిగా అవుతుంది కదా. జంపన వాగుల తానాలు, నిలువెత్తు బంగారం, శివసత్తుల సిగాలు, ముడుపులు, ఎదుర్కోల మొక్కులు, అబ్బో చిన్నగా లేదు భక్తుల సంబురం. వనదేవతలను దర్శనం చేసుకుని ముందస్తు మొక్కులు పెట్టుకోవాలని వేల సంఖ్యలో అడుగుబాట పట్టిర్రు. సంటి పిల్లలు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు ఉన్నోళ్ళు అసలు జాతర అప్పుడు పోతే అలా నెగలేమని చెప్పి ముందే బండ్లు కట్టి మొక్కులు అప్పచెప్పి వస్తుర్రు. అట్లా అసలు జాతర చాలు కాకుండా సుత వేల సంఖ్యలో దర్శనాలు అవుతున్నాయి రోజు. ఇంకో దిక్కు జాతర నెలే ఉందని అభివృద్ధి పనులు సుత ఊపందుకున్నాయి. గద్దెలను సింగారిచ్చుడు, చుట్టుపట్టు పాలరాయి స్తంభాలు నాటుడు, క్యూ లైన్లు, రోడ్లు, మంచినీళ్ల సౌలతి ఒక్కటేంది అన్ని తీర్ల పనులు జబజబ ఒడగొట్టాలని మంత్రులు రికాం లేకుండా తిప్పలు పడుతుర్రు. ఇక మేడారం ముచ్చట ఇట్లుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో గుళ్ళు గోపురాలు భక్తులతోని కిక్కిరిసినాయి. తిరుపతి వెంకన్న స్వామి కాంచి మొదలు పెడితే యాదాద్రి నరసన్న, బెజవాడ దుర్గమ్మ, బాసర సరస్వతమ్మ, యములాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కొండగట్ట అంజన గిట్లా ఒకటారుండా పెద్ద గుళ్ళల కాలు పెట్టే సందు లేకుండా ఇరుగబడ్డారు భక్తులు. అయితే కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికి
బొచ్చాడు మంది పోయిరు. దీంతో ఇదే మోకని చెప్పి హోటలోళ్ళు లాడ్జీలోళ్ళు రూముల ధరలు పిటాన చేసి భక్తుల జేబులకు తూడు పెట్టిర్రు. ಎಸಿ ರೂಮ್ ಬಂತಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಹೇಳ್ತಾರೆ, ನಾರ್ಮಲ್ ಆದ್ರೆ ಕಡಿಮೆ ಹೇಳ್ತಾರೆ. ವಿಚಿತ್ರ ರೇಟ್ 10,000 ಕೇಳ್ತಾರೆ. ఇంటినా ఒక్క రోజుకు కిరాయి 10,000 అట. అట్లనే అదేదో పెద్ద స్టార్ హోటల్ అనుకున్నారు సుమా. అంతా ఇళ్లలో పెట్టి నడుపుతున్న లాడ్జీలేనట. అంతేకాదు సరైన పార్కింగ్ సౌలత్ లేక బండ్లు ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టి వచ్చినావు. ఈడ లాడ్జీలోళ్ళది హోటల్లోళ్ళది పేద దోపిడి నడుస్తుంది. ఇంతైనా సూత అటు సర్కారు గాని ఇటు అధికారులు గాని ఈ దోపిడి అడ్డుకున్నది లేదు. దేవుని కళ్ళ నిండా చూసిపోదామని వస్తే వీళ్ళు మాకు ఆ తృప్తి లేకుండా చేస్తారు. జర ఇప్పటికన్నా ఈ దందా ఆపురి సార్ అని అడగబట్టి అక్కడికి వచ్చిన భక్తులు. మరి గుల్ల శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో గాని దేవుని చూద్దామని పోతే కిరాయి రేట్లతో సుక్కలు చూపిస్తున్నారు కదా అని అనుకుంటారు చాలా మంది. కాలాన్ని బట్టి పంటలు పండినట్టే కాలాన్ని బట్టి కయ్యాలు పుట్టిస్తుర్రు మన దగ్గర లీడర్లు. అవు మరి నే చెప్పుడు కాదు, తెలంగాణలో అవుతున్న పంచాయతీలు చూస్తే అర్థమైతలే. ఇక లేదు పంచాయతీ రాదు అని అనుకున్న యాళ్ళ ఇప్పుడు యాసంగి నాట్ల ముంగట మళ్ళోసారి యూరియా పంచాయతీ రాజుకుంది. ఇప్పుడు దీని మీద పడి పడినోళ్ళు ఎసొంటి పంచాయతీ లేపుతారో గాని ఇప్పటికైతే ఈ వార్త చూడు. సర్కారులు తెచ్చిన యూరియా యాప్తో ఈ ఏడు యాసంగికి రైతులకు యూరియా తిప్పలు తప్పినట్టే అనుకుంటే మళ్ళా పాత కథ అవుతుందబ్బా. యాసంగి పంటలకు యూరియా కష్టాలు సాలైనాయి అప్పుడే తెలంగాణలో. మహిబాద్ జిల్లాలో యాసంగి పంటలకు యూరియా దొరుకుతలేదని రోడ్డెక్కిరు రైతులు. మహిబాద్ కెంచి తొర్రూరు దిక్కుపోయేటి పెద్ద రస్త మీద కూసురు గీతీలుగా. యూరియా తిప్పల బాపేడదానిక లేచేదే లేదని పట్టుబట్టిరు. ఇంకేముంది 2 రోజుల ఫుల్ ట్రాఫిక్, కిలోమీటర్ల కమానం అయినాయి బండ్లు. ఓ రోజు మొక్కజొన్న రైతులు, ఇంకో రోజు యాసంగి ఓడినట్లు. పంటలకు యూరియా దొరకక 20 రోజులకెంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నాం అనేది రైతన్నలు అంటున్న మాట. ఆఖరికి అచ్చకాయ పుచ్చకాయ ముచ్చట్లు చెప్పి రైతులనైతే పంపించారు గాని రైతుల్ని బుజ్జగించే కాడబెట్టిన తెలివి రైతులకు యూరియా కట్టలు అందించే కాడబెడితే గిసంటి తిప్పలేం ఉండదు కదా సార్లు. ఇప్పుడే కింద తిప్పలు ఉన్నదంటే ముంగడ ఇంకెంత తిప్పలు ఉంటుందో మరి. ఇదంతా నడుస్తుంటే ఇంకో రోజు ఇదే ముచ్చడం మీద ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఎడ్డీఏ పట్టింది. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుంటే రాసుకొచ్చిండు కూడా అప్పుడే. ఏమిట్లకేం లేదు, ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కిలంటే యాసంగి నాట్లు పోవడు ముమ్మిరిగా అయినా అంటే ఇంకెంత గోల్ ఉన్నదప్పో. అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్త పట్టుకొచ్చేసిన అదైతే చూడాలి కదా. చలో, మామూలుగా జంట నగరాలంటే మనకు హైదరాబాదు, సికింద్రాబాదు, హన్మకొండ, వరంగల్ ఇగో గివే యాదికొస్తాయి. కానీ జగిత్యాల జిల్లాలో జంట నగరాలు కాదు, జంట ఊర్లు ఉన్నాయి. అవు హైవే రోడ్డుకు 2 దిక్కులా కనబడుతున్నాయి చూడు, గివ్వేగా ఊర్లు. ఒకటి వెంకటాపూరు, ఇంకోటి గుమ్లాపూరు. 2 ఊర్లు కోరుట్ల మండలానియే. అయితే ఎక్కడన్నా రోడ్డుకు అవతల యువతల ఒకటే ఊరు ఒకటే ఇండ్లు ఉంటాయి. కానీ ఈడ మాత్రం రోడ్డుకు అటుబాజు వెంకటాపూరు, ఇటుబాజు గుమ్లాపూరు. ఇక 2 ఊర్ల జనాలు అభివృద్ధిలో పోటీ పడి పనిచేస్తున్నాయట. రైతులేమో పంటలేసుట్ల పోటీ పడితే పొలగాండ్లు చదువులా. ఈ ఊళ్ళో బళ్ళు గుళ్ళు కట్టిరంటే ఆ ఊళ్ళో అది తప్పకుండా ఉండాల్సిందే. అట్లా ఒకరు మించి ఒకరు పోటీ పడకుండా పెద్ద పెద్ద బిల్డింగులు, బంగ్లాలు కట్టి జంట ఊర్లు గిన ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. మనకు వెంకటాపూర్ గ్రామం వచ్చి గ్రామంలో రాగానే ఫస్ట్ గ్రామ పంచాయతీ, అలాగే గుమ్లాపూర్లో కూడా గ్రామ పంచాయతీ. వెంకటాపూర్లో వచ్చినాక మనకు ఉత్తరం ఫేజ్లో స్కూల్ ఉన్నది, అక్కడ కూడా స్కూల్ ఉంది. అక్కడ ఏదైతే చెరువు ఉన్నది ఇక్కడ కూడా చెరువు ఉంది. ఇంకోటి ఏంటిదంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 గ్రామాలల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. వెంకటాపూర్లో ఉంది, గుమ్లాపూర్లో ఉంది. అక్కడ చాలా బ్రహ్మాండంగా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది జాతర. ఇక్కడ మనకు నవంబర్ నెలలో కార్తీక మాసంలో చాలా బ్రహ్మాండంగా జాతర జరుగుద్ది. వారేవా కవల పిల్లల తీర్ల ఏ ముచ్చట చూసినా సుత అన్ని సరి సమానంగా ఉన్నాయి కదా పోలికలు. వాళ్ళు నిత్యం కొలిచే దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. మా గుమ్లాపూర్లో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయాలు కూడా వెంకటేశ్వర స్వామి, హనుమాన్ మందిరం. ఇవి 2 కూడా వాళ్ళ స్కూలు, మా స్కూలు 2 చెరువు గట్టునే ఉంటాయి. అలాగే వాళ్ళ గ్రామ దేవతలు, మా గ్రామ దేవతలు 2 కూడా చెరువు గట్టునే ఉంటాయి. రాగానే వెంకటాపూర్కు ఒక రొడ్డం ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతుందో మాకు కెనాల్ ఆ విధంగా స్వాగతం పలుకుతుంది. ఇంటిరా ఇట్లా ఒక్క ముచ్చటం కాదు, ఏది తీసుకున్నా సుత వాళ్ళు ఎట్లా చేస్తే వీళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా. ఇది తాతల తండ్రుల కాలం సంది వస్తున్న తరీకనట. మరి మొత్తానికి ఒకటే ఎంపీటీసీ ఉన్న ఈ 2 ఊర్ల జనాలు ఊర్లు వేరు గాని ఆలోచనలు మాత్రం 100% ఒకటే అన్నట్లు ముంగడి పోతారు. అభివృద్ధిలో ఎక్కడ వెనక తగ్గేదే లేదు. రాష్ట్రంలో మా 2 ఊర్లను నెంబర్ 1 చేయాలనేదే మా టార్గెట్ అన్నట్టు ఒకటే ఆలోచనలు ఉన్నారు. ఏదేమైనా రోడ్డుకు అటుబాజు ఓ ఊరు, ఇటుబాజు ఓ ఊరు ఉండే చాలా ఇచ్చేద్దంగా ఉంది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.
బండి రైలు బండి అని పాటలు పాడుకునేటందుకు మంచిగానే ఉంటది గాని ఎక్కిపోవాలంటేనే సుక్కలు కనబడుతున్నాయి ప్రయాణికులకు. ఆవు మరి మోక చూసి కాక పెట్టినట్టు సందు చూసి ఛార్జీలు పెంచేటి ఈగ్రం చేస్తుర్రు. అగో అట్లా ఇప్పుడు సంక్రాంతి పండుగ ముంగట మళ్ళోసారి రైలు ఛార్జీలు పెంచిర్రు. ఇక ఛార్జీల ముచ్చటేంది ఎంతవరకు పెరిగినాయి అనేది అంతా మా ఊళ్ళు చెప్తారు. ఈనుర్రి ఏ చెప్కరా ఏ కాక మోక చూసి కాకబెట్టుడంటే ఇదే కావచ్చు పో. రాను రాను పట్టాల మీద నడిచేటట్టు లేవుల్లో రైలు బండ్లు, లాభాల మీద నడిపించేటట్టు అధికారులు. సీజన్ ను బట్టి పంటలు వేసినట్టే సీజన్ ను బట్టి ఛార్జీలు పెంచుకుంటూ వస్తున్నారు రైలు శాఖ వాళ్ళు. అవు మరి గంతగానం పెంచుతున్నారు రైలు టికెట్ల మీద ఛార్జీలు. కొత్తగా పెంచిన ఛార్జీలు శుక్రవారం సంధి అమల్లోకి వచ్చినాయి. 215 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలే ఉంటాయి. అది దాటితేనే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 216 కిలోమీటర్లకించి 750 కిలోమీటర్ల వరకు టికెట్ మీద 5 రూపాయలు పెరిగితే 751 కేంచి 1250 కిలోమీటర్ల వరకు 10 రూపాయలు, 1251 కేంచి 1750 కిలోమీటర్ల వరకు 15 రూపాయలు, 1751 కేంచి 2250 కిలోమీటర్ల వరకు 20 రూపాయలు పెంచిరు టికెట్ మీద. అంటే 500 కిలోమీటర్లకు 5 రూపాయలు పెంచిరు అన్నట్టు. ఇదంతా ఉత్త సెకండ్ క్లాస్ రైళ్ల వరకే. ఎక్స్ప్రెస్ రైళ్లు, స్లీపర్లు, ఏసీ రైళ్ల కిలోమీటర్ కు 2 పైసలు దాకా పెంచిరట. మళ్ళా పెరిగిన కొత్త ఛార్జీలు శుక్రవారం సంధి అమల్లోకి వచ్చినాయి కూడా. పెరిగితే పెరిగినది కిలోమీటర్ మీద పెరిగింది 2 పైసలే కదా, 500 కిలోమీటర్లకు పెంచేది 5 రూపాయలే కదా అంటేనేమో రోజుకి ఎన్ని రైళ్లు తిరుగుతాయి, ఇక రైళ్లలో ఎంతమంది ఎక్కి తిరుగుతారు, వచ్చే ఆమ్దాన్ ఎంత అనేదంతా లెక్కలేస్తే కండ్లకు బయర్లు గమ్ముతాయి. పక్క అంత ఆమ్దాన్ ఉంటది. మరి ఇక ఇప్పుడు అసలే సంక్రాంతి పండుగ వస్తుంది. పట్నంకెంచి సగం పడ మంది ఆంధ్రాకు ప్రయాణాలు కడతారు. ఇదే మోకానుకూలు కావచ్చు రైల్వే శాఖ వాళ్ళు. అందుకనే గిట్లా రైలు టికెట్ల మీద ఛార్జీలు పెంచి గల్లపెట్టి నింపుకునేటి ఎగిరం చేసిరు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డాక రయ్యిన ఉరికేటోళ్ళు కొంతమంది, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డంగా బండ్లు ఆపుకునేటోళ్ళు కొంతమంది, ఫోన్ మాట్లాడుకుంటా బండ్లు నడిపేటోళ్ళు కొంతమంది, హెల్మెట్ లేకుండా బండ్లు వేసుకొని రోడ్డు ఎక్కేటోళ్ళు కొంతమంది, సీట్ బెల్ట్ లేకుండానే కారు తోలేటోళ్ళు ఇంకొంతమంది. ఎన్ని మాటలు చెప్పినా శవన పెట్టరు, ఎన్ని మాటల ఫోటోలు కొట్టి ఫైన్లు వేసినా పట్టించుకోరు. నువ్వు చెప్తే నేనింటనా అన్నట్టే చేస్తుంటారు పబ్లిక్. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే రైట్, పట్నంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళ పనితనం అంతా బయటపడ్డది పో. ట్రాఫిక్ ను సాపు చేసుడేమో గానీ ఫైన్ లేదానికే కొలువులోకి ఎక్కినట్టు చూస్తుంటే. అవు మళ్ళా ఏడాదికి 239 కోట్ల 37 లక్షల రూపాయల చాలాన్ లేచిలంటే చిన్న ముచ్చట్న. అది కూడా మళ్ళా పట్నం అంతటా కాదుల్లో, ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ కిందనే. పట్నం అంతా కలిపితే ఇంకో 200 కోట్ల రూపాయల ఆమ్దాన్ ఎక్కువనే వచ్చేది ఉండే పో సర్కారు వాళ్ళ కళ్ళ పెట్టెలకు. అంటే ఈ లెక్కన పట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలాన్లు పడ్డట్టే. దాందే ఉంది, పదేటినే చాలాన్లు పడుతూనే ఉన్నాయి కదా అనుకునేరు. ఈ ఏడుతోని పోల్చుకుంటే పోయినేడు పడ్డ చాలాన్లు సగం కూడా లేవంటే చూడు. ఈ ఏడు యాపాటి ఫోటోలు కొట్టిరు మన ట్రాఫిక్ పోలీస్ అన్నలు. పోయినేడు ట్రాఫిక్ చాలాన్ల మీద ఎంత ఆమ్దాన్ వచ్చిందో ఎరికేనా? ఉత్త 111 కోట్ల 81 లక్షల రూపాయలే. ఈ ఏడు దానికి 2 ఇంతల కంటే ఎక్కువ. మళ్ళా బండ్లాపి కొట్టిన చాలాన్లు 10,27,335 అయితే ఫోటోలు గుంజేసిన చాలాన్లు 25,93,152. వాటి మీద వేసిన చాలాన్లు 239 కోట్ల 37 లక్షల రూపాయలు అన్నట్టు. మొత్తం ఎన్ని బండ్లకు వేసిన చాలాన్లో ఎరికేనా? ఇవన్నీ 36 లక్షల బండ్లు. గమ్మత్ ఏందంటే ఒక రాంగ్ రూట్ లో బండ్లు నడిపిన వాళ్ళకు పడ్డ చాలాన్లే 50,000కు పైన. అది కూడా సుచిత్ర, బయోడైవర్సిటీ, బాలానగర్, టీ జంక్షన్ల కాడ పడ్డ చాలాన్లే. మళ్ళా గంతగానం ఎందుకు పడ్డాయి అంటే ట్రాఫిక్ తోని తిప్పలైతుందని 3 దుక్కుల్లో తవ్వలు మార్చిరాట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అందుకనే యూటర్లకు దూరం అవుతుందని రాంగ్ రూట్ లో బండ్లు వేసుకొని వచ్చుడు, పోలీసు అన్నలు ఫోటోలు కొట్టుడు, చాలాన్లు ఫోన్లకు పంపించుడు. ఇదే పని. గట్ట అయితే 200 కోట్లేం కాదు మా 2000 కోట్లైనా వస్తాయి. మరి మనోళ్ళకేమో చుట్టూ తిరిగేతందుకు ఉల్లంగదాయే, పోలీసు వాళ్ళకు ఫోటోలు కొట్టేతందుకు యాస్టకి రాదాయే. అవసరం అయితే చేతుల్లో ఫోన్లు పట్టుకొని తయారుగా ఉంటారు కానీ తగ్గేది అయితే ఉండదు. మళ్ళా కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఇంకో 4 ఫోటోలు ఎక్కువ కొడతారు కూడా. కొట్టిన ఫైన్లని వసూలైతే సర్కారు వాళ్ళకు వచ్చాడు ఆమ్దాని. ఇక ఇప్పుడు గీముచ్చడానికి అయితే సైబరాబాద్ కింద కొలువులు చేసేటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ఈ ఏడు జీతం 2 ఇంతలు పెంచుతారు కావచ్చు పో సర్కారు వాళ్ళు. అమ్మా భగవంతా, మా వాళ్ళు మళ్ళా వెండి బంగారం వార్తలు రాసిర్రు. దినం తప్పించి దినం చెప్తూనే ఉన్నాం. అయినా కూడా మీ పటాసు వార్తలకు వస్తా అని మళ్ళొచ్చింది వెండి. అట్లని సంబరపడే ముచ్చటేం కాచుమా, బాగానే పెరిగినాయట ధరలు. మరి ఎంత పెరిగిందో చెప్పాలంటే నాకే గుండె డక్క డక్క అంటుంది. కానీ మా వాళ్ళు చెప్తారు చూడుర్రి, గుండె ధైర్యం చేసుకొని. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్టే నడుస్తుంది కదా బంగారం వెండి ధరల ముచ్చట.
మొన్నటిదాకా 2 లక్షలు దాటుతుందో అని జనమంతా బంగారాన్ని దాచుకుంటా బాధపడితే అదే మనగందా నేను కాదా అని చెప్పి ఎండి వెనక గల్లికించి దొరకకుండా ఉరుకుతుంది. అరే ఏం ఉరుకుడు 2 వద్దులనే అంతు పంతు లేకుండా పెరిగి కిలో 2,37,000 రికార్డు కొట్టింది. దీంతో బంగారమైన పావులో బేడో కొనతట్టున్నాం గాని ఈ ఎండి కొనుడు మనతో కాదన్నట్లు గుసగుస పెట్టుకుంటారు చాలా మంది. అంతే మరి 1,000 2,000 ఈ నెలల అది కూడా ఈ ఒక్క వారంలో 29,000 పెరిగింది వెండి. అందుకే ఈ పరిశాను ఇక బంగారం ముచ్చట చూస్తే అదిగిన పెద్ద పాపమే ఉంది. చొక్కమైన బంగారం తులానికి 1,43,000 దగ్గర ఉంటే సొమ్ములు చేపించుకున్న 22 క్యారెట్ల బంగారం 1,28,000 పైన. అయితే బంగారం పేరు కూడా పెద్ద చిత్రపోయే ముచ్చట ఏం కాదు గాని ఎటొచ్చి వెండే దారం దిగిన పతంగోలే ఉరికి అందరి పరిశాన్ చేస్తుంది. దానికి కారణాలు సుత బొచ్చడు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెళ్లు, ఇంకా కరెంటు పనికి అక్కడికి వచ్చే చాలా వస్తువులల్లా వెండిని గట్టిగా వాడుతున్నారట. అందుకే వెండి వాడకం బగ్గ పెరిగిపోయి రేటుకు రెక్కలు వచ్చినాయి అంటారు వెండి ధరలు బగ్గ తెలిసిన మేధావులు. దీనికి తోడు అవసరమైన తగ్గట్టు వెండి సుత అంగటకు వస్తలేదట. అటు సరిపోను వెండి లేకపోవడు కొంత. అందుకే బంగారం ధరను దాటేసి వెండి మరింత పైకి ఎగబాకుతుంది అంటారు. మొత్తానికి మొన్నటిదాకా బంగారం ఎంత పెరుగుతుందో అని గుటగుట అనుకున్న జనమంతా ఇప్పుడు బంగారం ముచ్చటిసి పెట్టి వెండి ఎంత పెరిగి పాడవుతుందో అని కడికి వచ్చింది కథ. ఏదేమైనా బంగారం వెండి 2 జనాలు పెద్ద పరిచయం చేస్తున్నాయి. చలో మరి ఎవరి మాట న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.